కేటీఆర్ బర్త్డే సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పస్తా అనిల్ గారికి మరియు అలాగే భాస్కర్ అన్న గారికి మరియు గుడ్డు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనం కేటీఆర్ బర్త్డే సందర్భంగా కేకు తేవడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భాస్కర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ రోజు భాస్కర్ అన్న గారికి సత్కారం, చిరు సత్కారం అనేది ఉంటుంది. దీనిని విజయవంతం చేయడానికి వచ్చిన వీళ్ళందరికీ చిరు సత్కారం అన్నట్టు. అట్లా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మన కిరణ్ అన్న గారికి, గుడ్డు గారికి, మన అన్న పేరు ప్రవీణ్ ఏబి మన సీజర్స్ సెల్లును ప్రవీణ్ అన్న గారికి, మరియు అలాగే మన సంతోష్ జావేద్ హబీబు సంతోష్ అన్న గారికి, అలాగే ప్రస్తుతం అనిల్ గారికి మరియు రాచకొండ హరీష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వీళ్ళ పాత్ర ముఖ్యమైనది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన భాస్కర్ అన్న గారు ఒక్క రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. అయితే ఈ రోజు సందర్భం ఏంటంటే కేటీఆర్ బర్త్డే కాబట్టి ఆయన ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు మంచిగా చక్కగా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనసుతో ఉపాధి అనేది కల్పన ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు చాలా మంది అంటే మన గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఈ రోజు మంచిగా బర్త్డే కేటీఆర్ అన్న గారికి మంచిగా ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ ప్రతి ఒక్కరు చేస్తారు. అయితే దాని ఉద్దేశం మేము మంచిగా అన్నగారికి మంచిగా బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతామని కోరుకుంటాను. 100 సంవత్సరాలు మంచిగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మరి నీ సత్కారం గురించి చెప్పు. ఓకే, ఈ రోజు మనము మన సునీల్ గారు మనకు ఏంటంటే చిరు సత్కారంతో మనకు సన్మానం చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మనిషికి ఒక్కొక్క గోల్ అనే ఉంటది. ఆ గోల్ అని ఇప్పుడు నేను యోగా ద్వారా సోషల్ సర్వీస్ చేస్తానా. ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోయి పిల్లలకు ఉపాధి అంటే వాళ్ళు ఇలా చదువుకోవాలా, ఇలా చేయాలనేది. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధం అంటే చెట్ల ఇలా నాటితే మనకు శ్వాస. ఇప్పుడు ఈ రోజులలో కాలుష్యం అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు చెట్లను పెంచుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే గాలి లేని మనిషి జీవించలేదు. అందుకని దాన్ని ఉద్దేశించి నేను సోషల్ సర్వీస్ లో ముందుగా ఉంటానని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోజు కార్యక్రమంలో మాట్లాడినటువంటి భాస్కర్ అన్న గారికి ఒక్కసారి క్లాస్ కొట్టాం. అయితే ఈ రోజు మేము మెయిన్ గా అన్నగారికి లుంగి సత్కారం ఎందుకు చేయడం జరుగుతా ఉందనంటే అన్నగారు సామాజిక కార్యకర్త, ఇతరుల క్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడుతున్న వ్యక్తి, అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి కాబట్టి మేము ఈ కార్యక్రమానికి కోరుకున్నాం. ఇది ఎప్పుడో జరగనుండే కానీ పెండింగ్ అవడం వల్ల ఈ రోజు చేయడం జరుగుతా ఉంది. ఈయన అనేక మందికి కూడా మన యోగా పాఠాలు నేర్పడం జరుగుతా ఉంది పబ్లిక్ గా ఉచితంగా. ఇలాంటి సామాజిక కార్యకర్తను సన్మానించాలని చెప్పి నేను భావించాను. అందుకనే ఈ రోజు ఈ భాస్కర్ అన్న గారికి నేను సన్మానం చేయడం జరుగుతా ఉంది. ఫోటో